మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అంటూ ఎలుగెత్తి చాటిన మహాకవి శ్రీశ్రీ జూన్ 30, 1910వ సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు. శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఆయన రాసినటువంటి ఖడ్గ సృష్టి అనేటువంటి కావ్యానికి 1973వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఆయన గెలుపొందడం జరిగింది. ఆయన రాసినటువంటి మహాప్రస్థానం అనేటువంటి కవితా సంపుటి తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఒక ధ్రువతార, తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సంచలనం. సంచలనం అని ఎందుకంటున్నానంటే, ఛందస్సులు అలంకారాలతోటి, కఠినమైన పదాలతోటి సామాన్యులకు అర్థం కాకుండా ఉన్నటువంటి కవిత్వాన్ని సరళంగా వాడుక భాషలో రాసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మహాకవి శ్రీశ్రీ గారు. అందుకని ఈ మహాప్రస్థానం అనేటువంటి పుస్తకాన్ని ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. అసలు మహాప్రస్థానం అంటే అర్థం ఏంటి? ప్రస్థానం అంటే ప్రయాణం, మహాప్రస్థానం అంటే ఒక గొప్ప ప్రయాణం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం? బలవంతులు బలహీనుల్ని దోచుకుంటున్నటువంటి సమాజం నుంచి, పేద ధనిక తారతమ్యాలు ఉన్నటువంటి సమాజం నుంచి, పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ఈ సమాజాన్ని సామ్యవాద సమాజం వైపుకి, సోషలిస్టిక్ ప్యాటర్న్ సమసమాజం వైపుకి నడిపించడాన్ని, ప్రయాణించడాన్నే ఇక్కడ శ్రీశ్రీ గారు మహాప్రస్థానంగా చెప్పారు. అలా జరగాలని ఆయన చాలా కలలుగా అన్నారు. అది వాస్తవ రూపం దాల్చిందా లేదా అనేది తర్వాత విషయం. అయితే ఈ పుస్తకంలో మహాప్రస్థానం అనేటువంటి ఒక కవితలో ఆయన ఈ విధంగా రాస్తారు: మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం అంటూ కర్షకులు, కార్మికులు, శ్రామికులు ఇలాంటి సామాన్య ప్రజలందరినీ కూడా మహాప్రస్థానం దిశగా ఆయన కార్యోన్ముఖులను చేస్తారు. మరోసారి ఈ విధంగా అంటారు: యువతని ఉత్తేజపరుస్తూ సోమరితనాన్ని విడనాడండి అని చెప్తూ ఆయన ఏమంటారంటే, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే భారాన్ని కదలండి అంటూ శ్రీశ్రీ గారు సాగించినటువంటి ఈ కవిత అశ్వమేధ యాగానికి స్వర్గంలో ఉన్నటువంటి కవిత్వం భూమార్గం పట్టింది. అదేవిధంగా దేశ చరిత్రలు అనేటువంటి మరొక కవిత్వంలో ఆయన ఈ విధంగా అంటారు: ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని మరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై సాగదు. ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు, దస్తావేజులు ఇది కాదు చరిత్రకు అర్థం. ఈ రాణి ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు, మతలబులు, కైఫియతులు ఇది కాదు చరిత్ర సారం. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. ఆ అట్టడుగున పడిన కథలేంటి? ఆ ఇతిహాసపు చీకటి కోణాల్లో ఉన్నటువంటి సామాన్యులు ఎవరు? మనం సాధారణంగా అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని కలలుగన్నాడు, చాలా ప్రాంతాన్ని జయించాడు. జగజ్జేత ఎవరు అంటే అలెగ్జాండర్ అని చెప్తాం. తాజ్మహల్ నిర్మాణాన్ని చేపట్టింది ఎవరు అంటే షాజహాన్ అని చెప్తాం. అదిగో అక్కడ ఆ బోయిలు మోస్తున్న పల్లకిలో ఉన్న రాజు ఎవరు అంటే ఫలానా అని చెప్తాం. కానీ
శ్రీశ్రీ గారు ఆవిష్కరించిన కోణం ఎలా ఉంటుందంటే, నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు, సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవరు. ఈ ఈ గొప్ప గొప్ప విషయాలన్నింటిలో కూడా సామాన్యుల యొక్క శ్రమ, వారి త్యాగం దాగి ఉంది అని చెప్పడం అనేది శ్రీశ్రీ గారి ముఖ్య ఉద్దేశం. శ్రీశ్రీ గారు కవిత్వాన్ని ఖండించి, శాసించి, ఊగించి రక్షించినటువంటి మహాకవి గారు. జూన్ 15, 1983 సంవత్సరంలో పరమపదించారు. ఏది ఏమైనా కర్షక, కార్మిక, శ్రామిక యువతకి శ్రీశ్రీ గారు రాసినటువంటి కవితలు, ఆయన అందించినటువంటి ప్రేరణ అనేది ఆదర్శప్రాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.